కుక్కతోక వంకర అంటారు. దాన్ని తీసుకెళ్లి పైపులో పెట్టినా, సిమెంట్ వేసి కట్టినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అది వంకరగానే ఉంటుంది తప్ప తిన్నగా మారదు. సరిగ్గా మన పక్కన ఉన్న చైనా, పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వాళ్ళ బిహేవియర్ మాత్రం అస్సలు మారదు. ఈ మధ్య గల్వాన్ లోయలో దెబ్బతిని ముఖం వాచిపోయిన తర్వాత కూడా డ్రాగన్ కంట్రీ చైనాకి బుద్ధి రాలేదు. ఇప్పుడు దొంగచాటుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అదే మన పిఓకేలోకి ఎంటర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది గురు. మన భారత్ గర్జన చూసి బీజింగ్లోని ఆ సింహాసనం కూడా ఒక్కసారిగా కదిలిపోయింది అంటే నమ్మండి. చైనా ఏమో షెక్స్గామ్ లోయలో రోడ్డు వేయాలని పగటి కలలు కంటుంది. కానీ మన మోడీ గవర్నమెంట్ వేసిన రెడ్ సిగ్నల్ చూసి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్కి నిద్రలో కూడా చెమటలు పడుతున్నాయి. అసలు విషయం ఏమిటి అంటే 1963లో జరిగిన ఆ చీకటి ఒప్పందం ఇప్పుడు పాకిస్తాన్ మెడకే ఉచ్చులా మారుతుంది. ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఆ అక్రమ ఒప్పందాన్ని భారత్ బట్టబయలు చేసింది. హిమాలయ శిఖరాల మీద భారత్ ఇప్పుడు ఒక పెద్ద లక్ష్మణ రేఖ గీసింది. ఒక్క అంగుళం భూమి మీద కన్నేసినా కూడా ఊరుకునేది లేదని, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని తేల్చి చెప్పేసింది. 2026 నాటికి భారత్ బిహేవియర్ చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతుంది. ఎందుకంటే ఇది పాత భారత్ కాదు. ఏదైనా జరిగితే కేవలం ఖండించి ఓ లేఖ రాసి వదిలేయడానికి. ఇది కొత్త భారత్. తన భూమిని తిరిగి తీసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు ఆ మంచు కొండలు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఆ సైలెన్స్ గనక బ్రేక్ అయితే ఆ సౌండ్ బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు భూకంపం పుట్టిస్తుంది. ప్రస్తుతం హిమాలయాల్లో అత్యంత సెన్సిటివ్ ప్లేసెస్లో జరుగుతుంది ఇదే. ఇది కేవలం ఏదో బోర్డర్ గొడవ మాత్రమే కాదు. ఇది భారత్ తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ గురించి. చైనా, పాకిస్తాన్ కలిసి వేసిన అతిపెద్ద మాస్టర్ ప్లాన్కి మనోళ్ళు బ్రేకులు వేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కనీసం పక్షి కూడా ఎగరలేని చోట, మనుషులు బ్రతకడానికి కనీస ఆక్సిజన్ కూడా దొరకని చోట చైనా చాలా సీక్రెట్గా భారత్ మెడ మీద కత్తి పెట్టేలాంటి కుట్ర పన్నుతుంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే భారత్ అంతా ఎలక్షన్ల బిజీలో ఉందనో, లేక ప్రపంచం యుక్రెయిన్, ఇజ్రాయెల్ గొడవల్లో బిజీగా ఉందనో అనుకుని ఈ చీకటిని అలుసుగా తీసుకుని మన భారత గడ్డ మీద కాంక్రీట్ అడవిని కట్టేద్దామని స్కెచ్ వేశారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే భారత్ థర్డ్ ఐ, అంటే మన శాటిలైట్ నిఘా వ్యవస్థ వాళ్ళని 24 గంటలు వాచ్ చేస్తూనే ఉంది. చైనా వాళ్ళ భారీ యంత్రాలు, బుల్డోజర్లు పిఓకే మట్టిని తాకేయో లేదో మన వాళ్ళు వాళ్ళని అడ్డంగా బుక్ చేసేశారు. వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వెళ్ళాయి. రాత్రికి రాత్రే అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. భారత్ చాలా క్లియర్గా చెప్పేసింది, 1962 నాటి రోజులు మర్చిపోండి అని. ఇది 2026 నాటి భారత్. అవసరమైతే చరిత్ర పేజీలను చింపి అవతల పడేసి తన సొంత భూమి కోసం మ్యాప్నే మార్చే దమ్మున్న దేశమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఈ మొత్తం గొడవకి సెంటర్ పాయింట్ షెక్స్గామ్ లోయ. మీరు ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు, కానీ మిలిటరీ పరంగా, స్ట్రాటజీ పరంగా చూస్తే ఇది భారత్ కిరీటంలో వజ్రం లాంటిది. సుమారు 5180 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతం లీగల్గా, అఫీషియల్గా భారత్కి చెందింది. కానీ పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ తన బుద్ధిని చూపించుకుంటూ భారత్ని మోసం చేసి 1963లో ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్ ద్వారా ఈ విలువైన భూమిని చైనాకి గిఫ్ట్గా ఇచ్చేసింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, పక్కింటి వాడి కారు దొంగలించి ఇంకొకటికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుంది పాకిస్తాన్ పని. భూమి మనది, ఆక్రమించింది పాకిస్తాన్, గిఫ్ట్ పొందింది చైనా. ఇది హిస్టరీలోనే అతిపెద్ద దొంగతనమని చెప్పాలి. అసలు చైనాకి ఈ భూమి ఎందుకు అంత ముఖ్యం? అక్కడ ఏమైనా బంగారం దొరుకుతుందా, లేక పెట్రోల్ బావులు ఉన్నాయా? అవేమీ కాదు. చైనాకి వాళ్ళ జిన్జియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్తో కలుపుకోవడానికి ఈ రూట్ చాలా అవసరం. కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతుంటారు కదా, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని. అందుకే మీకోసం ఒక జెన్యూన్ ఆప్షన్ పట్టుకొచ్చా. దీని ద్వారా మీరు లీగల్గా డబ్బులు సంపాదించవచ్చు. అదే మార్కెట్ వూల్ఫ్. ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ యాప్. మన ఇండియాలో ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇక ఈ యాప్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తా పదండి. నేను ఇక్కడ లాగిన్ చేసేసా. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఫ్యూచర్ చూసారా? ఇందులో జనాలు వేటిలో అయితే లాభాలు సంపాదించారో ఆ ట్రేడ్స్ మీకు రియల్ టైంలో కనిపిస్తాయి. ఇంకా మీరు ఈ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని సింపుల్గా ఒక్క ట్యాప్తో ట్రేడ్ చేయొచ్చు. ఇదిగో చూడండి, నేను జస్ట్ ఆ ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశా, ట్రేడ్ ప్లేస్ చేశా, అంతే. నా ట్రేడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు తక్కువ అమౌంట్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు.
అదే వేరే యాప్స్లో అయితే దీనికంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే అమ్మో పెద్ద లాస్ వస్తుందేమో అని భయం ఉంటుందో వాళ్లకు కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్. అంటే లాస్ ఒక లెవెల్కి రాగానే ఇది ఆటోమేటిక్గా ఆపేస్తుంది. సో మీకు ఎక్కువ నష్టం జరగదు. ఇటు చూడండి, ప్రాఫిట్ ట్రెండ్ ప్రకారం మూవ్ అవుతుంది. నేను స్టాప్ ట్రేడ్ క్లిక్ చేశా, అంతే. ఇంత తక్కువ టైంలో 1306 ప్రాఫిట్ బుక్ అయిపోయింది. ఇక్కడ మీరు అన్ని కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్లో కూడా ఇంతే ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. పొద్దున 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. మార్కెట్ వూల్ఫ్ యాప్ వాళ్ళు మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తారు. వీటిని వాడి జనాలు డిసెంబర్లో ఒక్క రోజులోనే 8606, జూన్లో 70468 రూపాయలు, జూలైలో 59696 రూపాయలు, ఇంకా అక్టోబర్లో 58207 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. పైగా ఈ ప్రాఫిట్ మీద మార్కెట్ వూల్ఫ్ వాళ్ళు ₹1 కూడా కమిషన్ తీసుకోరు. ఈ మొత్తం ఫెసిలిటీని మీరు కేవలం ₹99 లైఫ్ టైం ఫీజుతో వాడుకోవచ్చు. పొద్దున 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు. మార్కెట్ వూల్ఫ్ యాప్కి 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనితో జనాలు తమ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశా, వెళ్ళండి మార్కెట్ వూల్ఫ్ని చెక్ చేయండి. ఇంకా చెప్పాలంటే భారత్ మీద ఒక కన్నేసి ఉంచడానికి ఇది బెస్ట్ స్పాట్. ఇన్నాళ్ళు అక్కడ ఎవరూ లేరు, అది నిర్మానుష్యం. కానీ ఇప్పుడు చైనా బుద్ధి వంకర తిరిగింది. లేటెస్ట్ శాటిలైట్ ఫోటోలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూస్తుంటే సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరు చెప్పి అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. రోడ్లు, టన్నెల్స్, మిలిటరీ పోస్టులు కడుతుంది. వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేషియర్ మీద ఉన్న మన భారత ఆర్మీని చుట్టుముట్టడం. అక్కడ మన జెండా ఎగురుతుంది కదా, అది వాళ్ళకి కన్ను కుట్టినట్టుంది. చైనా మనల్ని 2 వైపుల నుంచి లాక్ చేయాలని చూస్తుంది. ఒకవైపు అక్సాయ్ చిన్, మరొక వైపు ఇప్పుడు షెక్స్గామ్ లోయ. దీన్నే మిలిటరీ భాషలో శాండ్విచ్ చేయడం అంటారు. ఇది కేవలం రోడ్డు ప్రాజెక్ట్ కాదు, భారత్ సెక్యూరిటీని దెబ్బకొట్టే డేంజరస్ ప్లాన్. చైనా ఏమనుకుందంటే సలామీ స్లైసింగ్ లాగా, అంటే బ్రెడ్ ముక్కలు కోసినట్టు కొంచెం కొంచెం ఆక్రమించుకుంటూ పోతే భారత్కి తెలియదులే, ఒకవేళ తెలిసినా ఏం చెయ్యదులే అనుకుంది. అందుకే భారీ మిషనరీతో 100 మంది ఇంజనీర్లతో దిగింది. కానీ మన నిఘా వ్యవస్థ ఎంత హైటెక్ అయిందో, మన టెక్నాలజీ ఏ రేంజ్లో డెవలప్ అయిందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు భారత్ దగ్గర ఉన్న కెమెరాలు ఆకాశం నుంచి భూమి మీద ఉన్న న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని కూడా చదవగలవు. భారత్ ఆ దొంగతనాన్ని పట్టుకోవడమే కాదు, ప్రపంచం ముందు వాళ్ళ పరువు తీసింది. వాళ్ళు అక్కడ మొదటి ఇటుక వెయ్యగానే భారత్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఉందంటే చైనా స్ట్రాటజీ టీమ్స్ అన్నీ మళ్ళీ కూర్చుని వాళ్ళ ప్లాన్స్ని రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత్ రివర్స్ అటాక్, కౌంటర్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. చైనా పనులు బయటపడగానే భారత్ ఏదో నామమాత్రపు నిరసన తెలిపి సైలెంట్ అవ్వలేదు. మన విదేశాంగ శాఖ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. అందులో ప్రతి పదం నిప్పులు చెరిగింది. షెక్స్గామ్ లోయ భారత్లో ఒక పార్ట్, అది ఎప్పటికీ మాదే అని తేల్చి చెప్పింది. అంతటితో ఆగలేదు. చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ పునాదుల మీదే గట్టి దెబ్బ కొట్టింది. 1963లో మీరు చేసుకున్న ఆ సరిహద్దు ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్టవిరుద్ధం, అది చెల్లదు, అది బోగస్ అని ఓపెన్గా అనౌన్స్ చేసేసింది. అసలు మన భూమిని మూడో దేశానికి ఇచ్చే హక్కు పాకిస్తాన్కి ఎక్కడిది? వాళ్ళకేమైనా రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయా? ఇంటర్నేషనల్ లా ప్రకారం ఆ అగ్రిమెంట్ చెత్త కాగితంతో సమానం. మన విదేశాంగ శాఖ ప్రతినిధి చైనా కళ్ళల్లోకి చూసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా భూమి మీద స్టేటస్ మార్చడానికి, అంటే అక్కడ కొత్తగా ఏమైనా కట్టడానికి ట్రై చేస్తే మేము అస్సలు ఒప్పుకోము. మా ఇంట్రెస్ట్స్ కాపాడుకోవడానికి మేము ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని చెప్పారు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ఎలాంటి చర్యలైనా అనే పదానికి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అంటే అవసరమైతే మిలిటరీ యాక్షన్కి కూడా వెనకాడము అని డైరెక్ట్ వార్నింగ్ అనమాట. ఇంకా చెప్పాలంటే చైనా ఎంతో గర్వంగా చెప్పుకునే పాకిస్తాన్ని ఉద్ధరిస్తామని చెప్పే ఆ సిపెక్ ప్రాజెక్ట్ కూడా ఇల్లీగల్ అని భారత్ కుండబద్దలు కొట్టింది. ఎందుకంటే ఆ రోడ్డు పిఓకేలోని ఒక భూభాగం గుండా వెళ్తుంది కాబట్టి. అది భారత్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది. ఇన్నాళ్ళు మనం గట్టిగా ఖండించేవాళ్ళం, కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. మనం డిఫెన్స్లో లేము, అటాకింగ్లో ఉన్నామని క్లియర్గా అర్థమవుతుంది. మీరు మా స్థలంలో రోడ్డు వేస్తే ఆ రోడ్డుని మా ఫిరంగిల్ రేంజ్లోకి తీసుకురావడానికి
మేము ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్యము అని చెప్పకనే చెప్పింది భారత్. చెడపకుర చెడేవు అన్నట్టు చైనా పాకిస్తాన్ కలిసి మనకి గోతి తీయాలని చూస్తే ఇప్పుడు వాళ్ళే అందులో పడే పరిస్థితి వచ్చింది. భారత్ ఈ దూకుడు, ఈ అగ్రెసివ్ బిహేవియర్ చూసి చైనా పాకిస్తాన్ రెండూ భయపడుతున్నాయి. ఆసియాకే తాత అని ఫీల్ అయ్యే చైనా భారత్ ఇలా పాత 1963 ఇష్యూని తవ్వి తీస్తుందని, ఇంత గట్టిగా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. చైనాకి షెక్స్గామ్ లోయ కేవలం భూమి కాదు, అది వాళ్ళ లైఫ్ లైన్. అక్కడ భారత్ ప్రెషర్ పెంచితే చైనా వాళ్ళ కలల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్డు మొత్తం డేంజర్లో పడుతుంది. పాకిస్తాన్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఇప్పటికే తినడానికి తిండి లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, చైనా అప్పులతో బతుకుతుంది. ఇప్పుడు భారత్ అడ్డుపడడంతో ఆ ప్రాజెక్టులు కూడా డౌట్లో పడ్డాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా భయపడుతున్నారు. ఎప్పుడు భారత్ తన వాటాను లాక్కుంటుందో, ఎప్పుడు అక్కడ యుద్ధం వస్తుందో అని ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. అక్కడ పనిచేస్తున్న తన ఇంజనీర్ల సేఫ్టీ కోసం చైనా ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్మీని, సెక్యూరిటీని దింపాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ మీద చైనాకి నమ్మకం పోయిందనమాట. కానీ ఈ చైనా ఆర్మీ మనల్ని ఆపగలదా? ఛాన్సే లేదు. ఎందుకంటే లడఖ్ నుంచి అరుణాచల్ వరకు, ఇప్పుడు సియాచిన్ దగ్గర కూడా భారత్ పవర్ఫుల్ ఆర్మీ హై అలర్ట్లో ఉంది. మన దగ్గర రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి నిమిషాల్లో అక్కడికి చేరుకుని శత్రువులను మట్టి కరిపించగలవు. పిన్ పాయింట్ యాక్యురసీతో శత్రువుల బంకర్లను లేపేసే బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. చైనా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే మనం కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు కదా. మనం మన బోర్డర్ వరకు ఆల్ వెదర్ రోడ్లు, జోజీల లాంటి టన్నెల్స్ కడుతున్నాం. ఇది టిట్ ఫర్ టాట్ స్ట్రాటజీ అనమాట. డోక్లాంలో అడ్డుకున్నాం, గల్వాన్లో తరిమి కొట్టాం, తవాంగ్లో బుద్ధి చెప్పాం. ఇప్పుడు షెక్స్గామ్లో కూడా తగ్గేదేలే అని కొత్త భారత్ నిరూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భారత్ పొలిటికల్ పవర్, ఆ విల్ పవర్. దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఈ ఇష్యూని పక్కన పెట్టాయి. టచ్ చేస్తే ఏమవుతుందో అని భయపడ్డాయి. మనం సైలెంట్గా ఉంటే చైనా మంచోడిలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనని చెత్తబుట్టలో వేసింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మనం దేశంలో స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు బోర్డర్లో కూడా సత్తా చాటుతున్నాం. ఈరోజు మన హోంమంత్రి పార్లమెంట్లో గర్జించారు. పిఓకే కోసం, అక్సాయ్ చిన్ కోసం ప్రాణాలైనా ఇస్తామని విదేశాంగ శాఖ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద లీగల్గా ఫైట్ చేస్తుంది. ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ నోట్ కాదు, ఇది భారత్ ఆత్మగౌరవానికి సంబంధించిన పిలుపు. అక్సాయ్ చిన్ అయినా, పిఓకే అయినా, షెక్స్గామ్ అయినా భారత్ తన గీత గీసింది. ఈ మెసేజ్ కేవలం బీజింగ్, ఇస్లామాబాద్కి మాత్రమే కాదు, అగ్రరాజ్యం అని పిలిపించుకునే వాషింగ్టన్కి, లండన్కి కూడా వెళ్ళింది. మా సమస్యలు పరిష్కరించుకోవడానికి మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, మా గొడవలు మేమే చూసుకుంటామని. మన దగ్గర పవర్ ఉంది, లేటెస్ట్ టూల్స్ ఉన్నాయి. ఈరోజు మన భారత సైన్యం కొండలను కూడా కదిలించే ధైర్యం ఉన్నవాళ్ళు. ఢిల్లీలోని ప్రభుత్వం తమ వెనక కొండల సపోర్టుగా ఉందని తెలిస్తే సైనికుల జోష్ మామూలుగా ఉండదు. చైనా ఎంత ట్రై చేసినా భారత్ దాన్ని వెనక్కి నెట్టేస్తుంది. 1963లో జరిగిన తప్పుని సరిదిద్దడానికి నేటి భారత్ నడుం బిగించింది. షెక్స్గామ్ లోయ అంటే కేవలం రాళ్ళు, రప్పలు, మట్టి కాదు, అది భారత్ ఆత్మగౌరవం. కాంప్రమైజ్ అవ్వడం అనే పదమే న్యూ భారత్ డిక్షనరీలో లేదు. వాళ్ళు రోడ్లు వేస్తే మనం బ్రిడ్జిలు పేల్చేస్తాం, వాళ్ళు కంచె వేస్తే మనం గోడలు బద్దలు కొడతామన్న రేంజ్లో మన ప్లానింగ్ ఉంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మార్కెట్ వుల్ఫ్ యాప్కి ఆల్రెడీ 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ అయిపోయాయి. లింక్ కామెంట్స్లో పిన్ చేశా, జస్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.